హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. ఇది మా ఊరి పక్కన ఒక ఊరండి. అక్కడ ఒక మీటింగ్ ఉంటే వెళ్తున్నాము. ఆ పక్కన ఒక వాగు ఉంటే అక్కడ చూద్దామని వెళ్ళాము. కానీ అక్కడ కంచె వేసేసారు, అందుకని వీలు కాలేదు. ఆ ఊరు ఎలా ఉందో అక్కడ వాతావరణం అది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కంచె వేశారు కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాము. అదే పనికి అయితే వెళ్ళలేదండి. ఒక మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాము. చూడండి ఒకసారి ఆ మీటింగ్ ఎలా జరిగిందో, ఆ ఊరు ఎలా ఉందో. ఆ ఊర్లో మసీదు, చర్చి, మసీదు, టెంపుల్ అన్నీ ఉన్నాయండి. ఒక ఊరు అన్న తర్వాత ఆ ఊర్లో ప్రతి ఒక్కటి ఉంటాయి. ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్కటి కాదండి, ప్రతి ఒక్క ఊర్లో చర్చి, మసీదు, టెంపుల్ ఈ మూడు కంపల్సరీ ఉంటాయి. స్కూలు, గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. అది పక్కన పల్లెటూరు. చూడండి ఒకసారి చూసి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి. ఆ ఊరు ఎంట్రన్స్లో ఈ చెట్టు ఉందండి. ఆ చెట్టు చూడండి ఎంత భయంకరంగా ఉందో. రాత్రిపూట అయితే భయపడాల్సిందే. అమౌంట్ కట్టేసుకుంటే ఇక్కడ తినేసి పోయి ఎంజాయ్గా ఉండటానికి. మా అక్కలు ఇద్దరు వాళ్ళ పిల్లల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. వినండి ఒకసారి. చిన్నబాబు
కూర్చున్నాం మేడం. ఊరికే చేయడం నెక్స్ట్ సంవత్సరం మీరు సాకులు చెప్పకుండా రండి, మేము ఆడికి వచ్చి పిలుస్తాం. పోయినసారి రాలే పెద్ద కొడుకు. సీతాలు సింగి ఏందంటే డ్యూటీ చేస్తున్నారా ఇంకా 5 వరకా? వాయమ్మ కాదరమ్మ వచ్చిందమ్మా పాపం. ఏం పేరు నీదా? నీ పేరు సుశీల? పల్లెల్లో గొంతులు, సందులు గొంతులు అన్నీ రేపు అరగంట వీడియో పెట్టాలి. రేపు వీడియో అట్ట పోనిచ్చి ముందు ఇండ్లు మాత్రం వాళ్ళకేమైందో కానీ మన గొంతు పోయిద్దబ్బా. అరిసి అరిచేసి నిన్న మొన్న నా గొంతు చుక్క వల్ల చెట్టు కదా ఇది. మేడం మేము మీటింగ్ పెట్టడానికి వస్తున్నాంలే. ఏది నరకడం కాదులే అబ్బా, మీ చెట్టు చూపిద్దామని అందరికీ. నరుకుతావా? ఎవరైనా కాసే చెట్టు నరుకు. ఇంత తీసినాక కనకాంబరాలు చెట్లు బాగా వేసుకున్నారు. తీసిన ప్రతి ఊర్లో ఒక చర్చి, ఒక గుడి, ఒక మసీదు ఖచ్చితంగా ఉంటాయని ఇది కడుతున్నారంట. ఫస్ట్ కడుతుండదంతా ఓపెన్ చిన్న. పిచ్చే చాతే హే తో అచ్చా కామ్ చలో. నువ్వు సరసర వచ్చేదానికి వీడియో తీసుకుంటూ వచ్చేదానికి తేడా ఉండే. हमें हाँ उतर को चल को आते हैं वो नदी देखेंगे को जान देना नहीं कर तो हमारे मालूम नहीं, हमें क्या मालूम होते इस पे ओपन रखते रहे नहीं क्या. ఇంత దూరం తెచ్చిచ్చేది ఆ కొద్ది పని కూడా చేసుకోలేవా? రిటర్న్ వెళ్ళి బ్యాంకులో డబ్బులు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఇంకేంటి మళ్ళీ వాడుకుంటున్నారే మీరు? మామూలుగా కాదు. అది కాదు నువ్వు ఒక లీడర్ని ఇద్దరు వెళ్ళాలిగా.
అంత మాత్రం తెలియదు నువ్వు పార్టీగా ఉన్నప్పుడు. నీళ్ళు పోతున్నాయి. నీళ్ళు ఆఫ్ చేయమ్మా, నీళ్ళు లేక సచ్చా అంటే ముందు జనాలు. అది మసీదు. చావిడది 3 గుండెలు ఒక ₹100 ఎక్కడో కాదు, ఇక్కడే మా బండి వద్దనే మా ఎంత బాగుంటుందో చూడు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి మేడం, ఇదే సగం అవుతుందా మరి ఎలా తయారయ్యారంటే. ఉన్నాడు ఇక్కడ ఇంటికి అడిగామంటుంది. ఇంటికి పోవాలి. నువ్వేనా లక్ష్మి? ఎవరా మాట్లాడి గెలిచలేం. ఏ మాటకు ఏ ప్రశ్నకు ఆ జవాబు రెడీగా ఉంది. ఆయన ఒక నన్ను పిలిచింది అందులో సిగ్గుపోయింది. మందారం గ్రూప్ ఎక్కడ? ఇది మసీదు. మా మందారం గ్రూప్ మీరేనా? మీ ఇల్లా? ఒకరే మిట్టంటిరి వాళ్ళ బిడ్డ. ఫోన్ చేయి, ఫోన్ చేయి. స్కూల్లో పిల్లలు అందరు చదువుకుంటున్నారమ్మా బాగా. ఎన్ని రోజులైందో లేటో కూర్చోక మీరంతా. స్కూల్లో పిల్లలు డిసిప్లిన్ లేకుండా కూర్చున్నారు, సైలెంట్. బయట ఉండాలి. మీ పనులలో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు సమైక్య మీటింగ్ వస్తూ ఉండాలా. నెల నెల ఏం జరుగుతుంది ఏందనేది తెలుసుకోవాలా. ఈ 50,000 అనేది మీరు ముందు పొదుపు పెట్టుకుంటూ సీనియారిటీ ఉండి మీ అందరి సమక్షంలో ఇది ఫలానా ఇస్తే నెల ఖచ్చితంగా కట్టుకుంటుందని మీరు ఒక తీర్మానం చేయాలి. తీర్మానం చేస్తేనే ఆ డబ్బులు బయటికి తీయాల్సి ఏమా. 50,000 వేస్తున్నారు మీకు. పట్టణ సమృద్ధి యూనిట్ కోసం 50,000 ఇచ్చారు. వాస్తవం ఏంటంటే మంచిగా టౌన్లో అయితే మంచి వ్యాపారం, సూపర్ మార్కెట్,
వాళ్ళు ఏదో మళ్ళీ గాజుల వ్యాపారం అని